ప్రైజ్ ది లార్డ్. దీపం వెలిగిస్తే చీకటి పారదోలుతుంది. అదేవిధంగా మానవ జీవితాల్లో ఉన్న చీకటిని పారదోలడానికి దేవుడు వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. లూకా 1:79 మరణ ఛాయలోను చీకటిలోను కూర్చున్న వారికి వాత్సల్య రూపుడై దేవుడు అరుణోదయపు వెలుగులాగా వచ్చాడు అని చెప్పడం జరిగింది. నిజమే, మానవులో ఉన్న చీకటి వారి దోషాలు, వారి యొక్క పాపాలు. మరి దేవుడు ఈ లోకానికి రావడం రక్షించడానికి, మరి నశించిపోతున్న దానిని ఉద్ధరించడానికి వచ్చాడు గనక ఆ చీకట్లు పారదోలి తన వాత్సల్యపు వెలుగులో మన మానవ జీవితాలను దర్శించిన శుభగడియే క్రిస్మస్. అవును, దేవుడు రక్తమాంసములలో పాలిభాగస్తుడై మానవుల రక్షణార్థమై మనకు ఉద్ధరణ కలిగించడం కొరకు మానవుని యొక్క దోషాలను, వారి చీకటిని తొలగించి వారికి వెలుగుగా వచ్చాడన్నది ఈరోజు ఇది శుభవర్తమానం గనక ఈ యొక్క క్రిస్మస్ జరుపుకుంటున్నాం. మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. దేవుడు మిమ్మల్ని దీవించి మీ దోషాల నుంచి విడుదల కలిగించి ఆశీర్వదించునుగాక.